ఇక అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న వ్యక్తిగత రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా కలిసి వస్తుంది, ఏ రాశి వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి, ఇలాంటి డౌట్స్ అని మనందరికీ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క రాశిని మనం ఒక్కొక్క పండితులతో మాట్లాడి వాళ్ళకి ఫలాలు ఈ సంవత్సరం ఏ రకంగా ఉన్నాయి అన్నది తెలుసుకుందాం. ముందుగా మందా సూర్యనారాయణ గారు, మేషరాశికి ఈ సంవత్సరం ఏ రకంగా ఉంది? మేషరాశికి మనం ఆదాయం ఏమే చూసుకోవాలి, అలాగే మనం రాజపూజ్యం అవమానం ఇవి చూస్తాం. ఇది అందరికీ చాలా ఇష్టమైనది, అందరూ ఇష్టపడేది, ఇదే ముందు చూసుకునేది. కాబట్టి సో ఇక్కడ ఆదాయం అనేది అద్భుతంగా ఉంది. ఇక్కడ వీళ్ళకి ఆదాయం అద్భుతంగా ఉండడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, గురువు యొక్క చతుర్థ భావంలోకి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన పరిస్థితి చూపిస్తాడు అక్కడ డెఫినెట్గాను. సో అలాగే ఏంటంటే వ్యయం కూడా 5 భాగాలే. అంటే ఇక్కడ ఏంటంటే ఒక 6 భాగం కంటే ఎక్కువ ఆదాయం ఉంటే సంవత్సరం మొత్తం అంతా బాగున్నట్టు మన లెక్కమాట. సో 6 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మేషరాశి వారు 100% హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. కొంచెం దాచుకునే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి చక్కగాను. వృషభ రాశి, మరి వృషభ రాశి వారికి ధనయోగం ఉందా? ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయా? ఏమంటారు లత గారు? సరే, వృషభ రాశి వారిది చూసామంటే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఇంకా ఇందులో ఉన్న నక్షత్రాలు అయితే కృతిక 2, 3, 4 పాదాలు ఉన్నాయి, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉన్నాయి. జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఖచ్చితంగా మార్పులు ఉంటాయండి. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగాలు కోల్పోవటం లాంటివి, అలాగే తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా తీసుకోలేకపోవటం, లేకపోతే మిత్రులతోటి ఏవైనా ఇబ్బందులు రావటం, ఆరోగ్య భంగం కలగటం, ఇలాంటివి కొంత జరుగుతూ ఉంటాయి. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో, శుభకార్య ప్రయత్నాలు వీరు చేస్తున్న వారికి కొంచెం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మనకి మిథున రాశి. మిథున రాశి వారికి విద్య, విదేశీ అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి? ఉద్యోగ మార్పులు ఏమన్నా కనిపిస్తూ ఉన్నాయా ఈ సంవత్సరం? అనంత్ గారు? మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 2 పాదాలు. ఈ రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7, ఆదాయం 8, వ్యయం 11. ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి, ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి రైట్ టైం అనడానికి వీలు లేదు. అలా అని ఇంతకుముందుకి ఇప్పటికీ తేడా ఏమైనా వచ్చిందా అంటే, రాశిలోంచి గురుడి సంచారం తర్వాత రాశిలోకి ద్వితీయంలోకి మారుతోంది కాబట్టి అది కొంత లాభాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. దానితో పాటుగా దశమంలో శని ఉన్నాడు కాబట్టి సహజంగా శని ఉన్నప్పుడు కృషి ఎక్కువగా చేయనిస్తాడు, శ్రమ ఎక్కువ పెడతాడు, దానికి తగినట్టుగా గౌరవాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అయితే రాహు మళ్ళీ మార్పు వచ్చేంత వరకు, అంటే మకరంలోకి వస్తున్నాడు రాహు, చివరిలో వస్తాడు. ఈ రాహు మారేంత వరకు పర్వాలేదు. రాహు మారిన తర్వాత ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, ఆ తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పెళ్లి యోగం ఏమైనా కనిపిస్తుందా? కుటుంబంలో శుభకార్యాలు ఏమన్నా జరిగే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయా? రవిశంకర్ గారు? కర్కాటక రాశి వారికి పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7 లాగుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఒకనొక కలిసి వచ్చేటువంటి ఒక అంశం ఏంటంటే జన్మరాశులకి గురు సంచారం ఒకటే కలిసి వచ్చేటువంటి ఒక అంశం. మిగతా అన్ని అంశాలు కొంచెం వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇక్కడ ఈ రాశి వారికి మెయిన్గా వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, మాట్లాడేటువంటి ప్రతి విషయంలోనూ ద్వితీయార్థంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రథమార్థంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా ప్రథమార్థంలో ఏప్రిల్, మే మంత్స్లో కొంచెం సానుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క విషయంలో ఏంటంటే మెయిన్గా సప్తమంలోకి ఈ యొక్క సంవత్సరం రాహుగ్రహ సంచారం కూడా ఉంది. రాహుగ్రహ సంచారం ఉన్నప్పుడు జనరల్గా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో ముఖ్యంగా స్త్రీలకి, పురుషులకి అత్తమామ తరపు వారి ఇంటి వారి తరపు నుంచి కొంచెం బాధలు, అదేవిధంగా వైవాహిక జీవితంలో అనుకోని బాధలకు కలగటానికి కూడా కారకంగా ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం వాళ్ళు ముందడుగు వేసే అవకాశాలు ఉంటాయా? పదోన్నతులు వస్తాయా? నాయకత్వ బాధ్యతలు తీసుకునే సూచనలు ఏమన్నా కనిపిస్తూ ఉన్నాయా? రచిత శ్రీ గారు? మొదటగా సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7, అంటే అన్నీ సమానంగా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఈ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాల కంటే కొంచెం కఠినమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే గ్రహ సంచారంలో చూసుకుంటే గనక అష్టమంలో శని ఉన్నారు, అలాగే 11వ ఇంట్లో గురువు ఉన్నారు, 7వ ఇంట్లో రాహువు, రాశిలో కేతువు. మన ఆలోచనల వల్ల, మన ఆలోచనలతోనే మనం కష్టపడే అవకాశం ఉంది. అంటే సింహరాశి వాళ్ళు వారి యొక్క వ్యక్తిగతంగా వారు తీసుకునే ఆలోచనలు కానీ వాళ్ళు ప్రభావితం అవ్వడం వల్ల
నిర్ణయాలు తప్పు తీసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది పడవచ్చు. అలాగే జూన్ వరకు గురువు మనకి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి వారికి విదేశీ ప్రయాణాలు కానీ కొత్త అవకాశాలు కానీ ఈ సంవత్సరం ఏమన్నా గోచరిస్తున్నాయండి? కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు పూర్తిగా, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. అయితే ఈ రాశికి ఈ సంవత్సరం కన్యానామ సంవత్సరం అని పెట్టచ్చు. అంత అద్భుతంగా కలిసి వచ్చేటువంటి గత 10 సంవత్సరాలు బట్టి మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో కన్యారాశి వారు దేనికోసమైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ అనుకూలంగా ఉంటాయి. తులారాశి వారికి ఈ సంవత్సరం అప్పులు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారా ఫైనాన్సెస్ని? తులారాశి మనం చూసుకుంటే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు మనకు కనిపిస్తాయి అందులోని. అయితే తులారాశి వారికి సంవత్సరం ఆరంభంలోనే గురువు యొక్క అనుగ్రహం కనబడుతోంది. అంటే గురువు యొక్క పంచమ భావంతో దృష్టి పెట్టడము, అలా రాశి నుండి 9వ భావంలో ఉండడం, అంటే భాగ్యస్థానంలో గురుడు ఉండడం, ఇది ఒక విశేషమైన స్థితి అని చెప్తామన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళకి ఆదాయం వ్యయం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు తులారాశి వారికి 5 భాగంలో ఆదాయం కనబడితే వ్యయం ఖర్చు పెట్టేది 14 భాగంలో కనబడుతున్నాయి. అలాగే రాజపూజ్యం చూస్తే 6, అలాగే అవమానం చూస్తే 3 కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ రాజపూజ్యం ఎక్కువ ఉంది. రాజపూజ్యం ఎక్కువ ఉందంటే దేనివల్ల ఉంటుంది? మంచి పనులు చేయడం వల్ల రాజపూజ్యం ఎక్కువ ఉంటుంది. అంటే తులారాశి వారు ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉందంటే ఈ వ్యయం ఖర్చు పెట్టే ధనం దేనికంటే మంచి కార్యానికి ఖర్చు పెడతారు, శుభకార్యానికి ఖర్చు పెడతారు. అదే ఇల్లు కట్టడం అనుకోండి, గృహప్రవేశం అనుకోండి, వివాహ వ్యవస్థ కోసం అనుకోండి, ఉపనయన సంస్కారాల కోసం అనుకోండి, లేకపోతే భూమి పూజ కోసం అనుకోండి, ఏదైనా అన్నదమ్ముల యొక్క పిల్లలకి వివాహం కోసం, పిల్లల కోసం ఖర్చు పెట్టడం అనుకోండి, ఏ రకంగా ఖర్చు పెట్టి గౌరవాన్ని కూడా పొందుతారు, ఖర్చు కూడా విపరీతంగా పెడతారు. సంవత్సరం పొడుగునా కూడా మీకు ఏ కష్టం కాకుండా సస్యశ్యామలుగా ఎంతో రాజమార్గంలో ముందుకెళ్తారని చెప్పగలుగుతాం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందా లత గారు? ఇక వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. అలాగే ఇందులో విశాఖ 4వ పాదం ఉంది, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించి మార్పులు చేర్పులు కోరుకుంటుంటారు చాలామంది. స్థల మార్పు అంటారు, లేకపోతే ఉద్యోగంలోనే బదిలీలు లాంటివి కోరుకుంటారు. వీరందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ వీరికి అక్టోబర్ నుంచి జనవరి వరకు 2027 జనవరి వరకు కూడా ఇంకా మంచి ఫలితాలు అనేవి కనపడుతుంటాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇలాంటివి వచ్చేందుకు అవకాశం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ధనురాశి వారికి ఈసారి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? కలిసి వస్తాయా? ఏమంటారు అనంత్ గారు? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు ఈ రాశిలో వారు ఉంటారు. వీరికి ఆదాయం 14, వ్యయం 11 మిగులు ఉంటుంది. రాజపూజ్యం 5, అవమానం 6. అవమానం కొంచెం ఎక్కువ ఉంది. అయితే గౌరవం ఎప్పుడైతే ఎక్కువ ఉందో జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ జాగ్రత్త ఎక్కువగా తీసుకోవడము అన్నప్పుడు ఎదుటి వాళ్ళని గౌరవించడం అనేది ప్రధానమైన అంశం. చేసే ఖర్చు మంచిదై ఉండాలి. ఈ మంచిదైనప్పుడు దోషాన్ని ఇవ్వకుండా సత్ఫలితాన్ని ఇచ్చేదిగా మారుస్తుంది దాన్ని. లేదా దోషం ఏదైనా ఉన్నట్లయితే డబ్బు రూపంలో వెళ్ళిపోతుంది. మంచి ఖర్చు చేసినట్లయితే. చెడు ఖర్చు చేస్తే దానివల్ల వచ్చే దోష ప్రభావాలు మళ్ళీ తీవ్రమవుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి బయటికి వెళ్లకుండా సర్దుకునే ప్రయత్నం చేయడం చాలా అవసరం. ఎందుకంటే అవమాన భారం భరించడం కష్టం అవుతుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలాగ ఉంటుంది? ఆస్తి కొనుగోలు ఏమైనా చేస్తారా? కొత్తగా పెట్టుబడులు ఏమైనా పెడతారా? ఉద్యోగం పరంగా ఏ రకంగా ఉంటుంది? రవిశంకర్ గారు? మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అదేవిధంగా ధనిష్ట 1, 2 పాదాలు. ఈ యొక్క సంవత్సరం మనం గమనించినట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2గా ఉంది. ఈ సంవత్సరం ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆదాయం అనేది తగ్గుతుంది, మరియు అదేవిధంగా వ్యయం అనేది 8 పాళ్ళు ఉంది. అంటే ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం మనం గమనించినట్లయితే ముఖ్యంగా వచ్చేటప్పటికి శని చాలా బలవంతుడుగా తృతీయంలోను, అదేవిధంగా సప్తమంలోకి గురు సంచారం జరుగుతుంది. కానీ ప్రథమార్థంలో ధనస్థానాల్లో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి ఖర్చు కారకుడుగా ఉంటాడన్నమాట. అంటే డబ్బును ఎక్కువగా ఎక్స్పెండిచర్ చేయటం అనేది జరగటం జరుగుతుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని చాలా కంట్రోల్డ్గా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి రాజకీయ నాయకులు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కొంచెం
వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ద్వితీయార్థంలో ఎక్కువగా కనపడుతున్నాయి. తర్వాత కుంభరాశి వారికి ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయా, ప్రేమ వ్యవహారాలు ఇలాంటివి ఏ రకంగా ఉంటాయి, ఇతరత్ర ఫలాలు ఏ రకంగా ఉన్నాయి? ఓకే, మొదటగా కుంభరాశి వాళ్ళకి ఇక్కడ ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర మొదటి 3 పాదాలు ఇందులో ఉంటాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2గా కనిపిస్తుంది. అంటే ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు రాహువు వాళ్ళ రాశిలో ఉన్నారు కాబట్టి మొదటి 5 నెలలు అలాగా కొంచెం అంటే డిసెంబర్ వరకు కూడా వీళ్ళ ఆలోచనలు ఊహలు ఎక్కువగా చేయడము, ఎదుటి పర్సన్స్ని అంటే మాయని నమ్మడము, అలా వాళ్ళ యొక్క బుద్ధి వల్లనే వాళ్ళు ఎక్కువగా అప్పు చేసి ఖర్చు చేయాల్సిన అవకాశం వస్తుంది. వాళ్ళ మనసుని అదుపులో పెట్టుకోకపోతే చాలా డబ్బు నష్టం అనేది ఇక్కడ ఉంటుంది. ఇంకా ఆఖరిగా మీనరాశి వారికి ఈ సంవత్సరం జీవితంలో ఏమైనా పెద్ద పెద్ద మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయండి? మీనరాశి వారికి మీరు పెట్టారు కదా పరాభవమా పరాక్రమమా, వీళ్ళకి పరాభవం అనే చెప్పాలి. అయ్యో, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. అయితే రాజపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలు చూసుకుంటాం కంటే గ్రహస్థితిని గమనించండి. రాశిలో శని సంచారం, తర్వాత వ్యయంలో రాహు, అర్ధాష్టమంలో గురుడు, పంచమంలోను తర్వాత షష్టమంలోకి వెళ్తాడు. తర్వాత వచ్చేసేసి ఇక్కడ కేతు షష్ఠ స్థానంలో ఉంటాడు. ఇక్కడ మీరు ఎవరినైనా సరే వాళ్ళతో వ్యవహరించేటప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నాలు కానివ్వండి, లేదంటే వాళ్ళతో మీకు ఉండేటువంటి అన్యోన్యత లేకుంటే వచ్చేసి ఒక సయోధ్య కష్టమని చెప్పాలి. గురుడు డిసెంబర్ దగ్గర నుంచి అక్టోబర్ తర్వాత మీకు రాహుకేతువుల మార్పులు, డిసెంబర్లో ఏర్పడుతున్నటువంటి మార్పుల వల్ల కడుపుకు సంబంధించిన ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలకు సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి, స్థిరాస్తి నష్టాన్ని కూడా సూచించేటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం ఉన్నది. కాబట్టి చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం కొంత వేచి చూడండి, లేదంటే పోస్ట్పోన్ చేసుకోండి. ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేసేయాలని తాపత్రయపడి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు. మీనరాశి వారు ఈ సంవత్సరం మీకు ఉండేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి గురువు యొక్క ఆరాధనే మిమ్మల్ని కాపాడుతుందని గుర్తించండి. శుభం. సో దీంతో మొత్తం రాశి ఫలాలన్నీ పూర్తి చేసుకున్నాం. కానీ ఈ రాశి ఫలాలు విన్న తర్వాత ఒక్కొక్కళ్ళ మైండ్లో ఒక్కొక్క రకంగా మీరు చెప్పిన మాటలు వినిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి, కొంతమందికి మిశ్రమం, కొంతమందికి అధమ ఫలితాలు ఉన్నాయి. చాలా సంతోషం అండి. ఈ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశి ఫలాలతో పాటుగా చాలా ఫలితాల గురించి, ఎలాంటి పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి వాటి గురించి కూడా మీకున్న ప్రెడిక్షన్స్ని మీరు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు.